ఇంతకీ ఎప్పుడు చెప్తున్నావు? ఏం చెప్పడమారా, క్యాబ్ ఎక్కి ఇంటి దాకా వెనకాలే వెళ్తాను, కనీసం నోటీస్ కూడా చేయదు. అరే సేనుగా, నిన్ను నమ్మినందుకు నా కొంప ముంచావు కదరా. నేను ఈ రోజంతా అరకులో ఉన్నట్టుగా ఓ హోటల్ బిల్లు తయారు చేయాలరా. ఆ రిజిస్టర్ లో అచ్చు నా సంతకమే ఉండాలి. ఫోర్జరీ చేయడంలో నువ్వు ఎక్స్పర్ట్ కదా, కానిచ్చేయి. ఇప్పుడు అర్థమైందా యువర్ ఆనర్? అమృతని మా మావయ్య హత్య చేసి ఆ నేరం నుంచి తప్పించుకోవడం కోసం మా మేనత్తని ఆ కేసులో ఇరికించి సాక్ష్యాధారాలన్నీ తనకి అనుకూలంగా సృష్టించాడు. ఇలాంటి వాణ్ణి ఊరికే వదలకూడదు యువర్ ఆనర్, కఠినంగా శిక్షించాలి. ఒక మనిషిని హత్య చేయటమే కాకుండా సాక్ష్యాధారాలను తారుమారు చేసి ఒక అమాయకురాలిని ఈ హత్యానేరంలో ఇరికించటం కోర్టు తీవ్రంగా పరిగణిస్తోంది. అందుకుగాను మారుతీరావుకి ఐపీసీ సెక్షన్ 302 ప్రకారం యావజ్జీవ కారాగార శిక్ష విధించటమైనది. అంబికను నిర్దోషిగా విడుదల చేయటమైనది. మారుతీరావు చేసిన నేరానికి సహకరించినందుకు గాను అరకు సీనుకి 3 సంవత్సరాలు సాధారణ జైలు శిక్ష విధించడమైనది. సింధు, నువ్వే లేకపోతే నా జీవితం ఏమైపోయేదో ఏంటో. నిన్ను ఎలా అయినా సరే కాపాడుకుంటానని నీకు మాటిచ్చి నిలబెట్టుకున్నాను. సందో, నా బతుకు జైలు పాలు చేస్తావా? నీ జీవితం బుగ్గి పాలు చేస్తాను చూడు. సింధు, నువ్వు అనుకున్నది సాధించావు కదా. నన్ను బలి పశువుని చేసి మీ అత్తని శిక్ష నుండి తెలివిగా తప్పించావు. ఆ అరకు సీట్ అడిగిన డబ్బులు ఇచ్చి నాకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పించావు. పోన్లే సింధు, నేను నేరం చేయకపోయినా శిక్ష అనుభవిస్తాను. ఎందుకంటే నా భార్యకి శిక్ష తప్పుతుంది కదా. ఆ సంతోషం చాలు నాకు. మావయ్య, ఇంకా ఎందుకు ఈ వెధవ నాటకాలు? ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో, మంచి మనిషిగా మారు. ఎస్ఐ గారు, తీసుకెళ్ళిపోండి.
శభాష్ శభాష్ సింధు, మీ అత్తని నిర్దోషి అని నిరూపించడానికి చివరికి మీ మామని హంతకుడిగా మార్చేశావు. నేను మా చెల్లెమ్మ మా కళ్ళతో చూసిన సాక్ష్యాన్ని తప్పు అని తేల్చేశావు. దోషిని నిర్దోషి అని నిరూపించావు. మీ అత్తకు శిక్ష తప్పింది అని సంబరపడకు సింధు. నీకు నేను ఇప్పుడు చెప్తున్నాను, ఎప్పటికైనా సరే నేను ఆ అంబికను చంపుతాను, చంపి తీరుతాను. నువ్వు కాదు కదా, ఆఖరికి ఆ దేవుడు వచ్చినా సరే నన్ను ఆపలేడు. బాగా గుర్తుపెట్టుకో. అత్త, ఎప్పటికైనా ఆయనకి నిజం తెలుస్తుంది. నువ్వేం కంగారు పడుకో, నేనున్నాను కదా, నువ్వు హ్యాపీగా ఉండు. అత్త, ఆగు. ఏమైంది సింధు? నీకు దిష్టి తీసిన తర్వాతే నువ్వింట్లో అడుగు పెట్టాలి. ఆ మాట మెల్లగా చెప్పొచ్చు కదే. అత్త ఆగు అని గట్టిగా అనేసరికి మళ్ళీ ఏమైందో అని కంగారు పడ్డాను. అత్త, నువ్విక్కడే ఉండు, పదమ్మా హారతి తీసుకొద్దాం. సింధు, ఇవన్నీ ఎందుకే? ఎర్రనీళ్లు సరిపోతాయి కదా. లేదత్తా, ఈ ఇంటికి పట్టిన దోషం, నీకు తగిలిన దిష్టి, నీ మీద పడి ఏడ్చేవాళ్ల ద్వేషం అన్నీ పోవాలంటే ఈ మాత్రం ఉండాలి. తర్వాత ఇది, ఆ తర్వాత ఇది. అమ్మా, గట్టిగా పగలగొట్టు. గుమ్మడికాయ బద్దలైనట్టే మన బాధలు కూడా బద్దలైపోవాలి. అత్త, ఇప్పుడు లోపలికి రా. సంతోషంగా లోపలికి రా అంబిక, రా. అత్త, నీకే స్వీట్ అంటే ఇష్టం? ఎందుకే? నువ్వు హంతకురాలు అంటూ ఇదే ఇంట్లో నుండి పోలీసులు నిన్ను అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. నువ్వు హత్య చేయలేదు అని నిర్దోషిగా మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చావు కదా, నీ నోరు తీపి చేస్తే బాగుంటుందని. లడ్డూలంటే మీ అత్తకు బోల్డ్ అంత ఇష్టం. అవునా? నాకు కూడా లడ్డూలంటే చాలా ఇష్టం. అత్త, నువ్వు నేను సేమ్ టు సేమ్. నేను వెళ్ళి లడ్డూలు చేసి తీసుకొస్తాను. అమ్మా, నువ్వొద్దు, అత్త కోసం నేనే స్పెషల్గా చేస్తాను. అత్త, నువ్వు కూర్చో.
కూర్చో. అత్త, లడ్డు తీసుకో. భలే చేసావు సింధు, సూపర్గా ఉంది. మేనకోడలు మేనత్త కోసం ఏం చేసినా బానే ఉంటుంది. సింధు, నీ చిన్నప్పుడు నేను లడ్డూలు చేస్తే ఒక్కటి కూడా మిగిల్చకుండా తినేదానివి తెలుసా? ఎలా? ఇలానా? ఏయ్! సింధు, నువ్వెప్పుడు ఇలాగే నవ్వుతూ సంతోషంగా కళకళలాడుతూ ఉండాలి. ఉంటానత్తా. నీ మీద పడ్డ నింద పోయింది కదా, ఇంక నాకంతా హ్యాపీనే. సరే అత్త, ఇంక నేను బయలుదేరుతాను. ఎక్కడికెళ్తావమ్మా? మా ఇంటికి, అదే మా అత్తారింటికి. నిన్ను రానిస్తారా? కాదని బయటికొచ్చేసావు కదే. ఇక్కడే ఉండొచ్చు కదమ్మా. ఇది నా పుట్టిల్లమ్మా, అత్తిల్లు కాదు. కాదు, దమయంతి ఏదైనా గొడవ చేస్తుందేమో. అలాంటిదేమీ ఉండదత్తా. వాళ్ళందరికీ ఇప్పుడు నిజమేంటో తెలిసింది కదా, ఇక మా అత్తయ్యతో నాకే ప్రాబ్లం ఉండదు. సింధు, నువ్వనుకుంటే ఏదైనా సాధించగలవే. ఇప్పుడు నన్ను గెలిపించావు, అలాగే ఇంటికెళ్ళి దమయంతి మనసు కూడా గెలవాలి. అలాగే అత్త, నేను వెళ్ళొస్తాను. సరే, జాగ్రత్త సింధు. అలాగే అత్త, జాగ్రత్తగా వెళ్ళిరా సింధు. వెళ్ళొస్తానమ్మా. బాయ్. అత్తయ్య, తీసుకోండి, దేవుడు ప్రసాదం. గుళ్ళో అర్చన చేయించి మీకోసమే తీసుకొచ్చాను. నిజంగా ఇది దేవుడి ప్రసాదమేనా, లేక అప్పట్లాగే ఏదైనా షాప్ నుంచి తెచ్చావా? లేదు మావయ్య, ఇది నిజమైన ప్రసాదమే. మా అత్త కేసు క్లియర్ అయిపోయింది కదా, ఇంకా మన ఇంట్లో ఏ ప్రాబ్లం ఉండకూడదని, అందరం కలిసి హ్యాపీగా ఉండాలని దేవుడికి మొక్కుకొని వచ్చాను. అత్తయ్య విషయంలో ఏదైనా తప్పులు చేస్తే క్షమించమని ఆ దేవుడి ముందు లెంపలు కూడా వేసుకున్నాను. ఆ దేవుడు క్షమించేశాడు, కానీ ఈ ఇంట్లో ఉన్న ఈ దేవత కూడా క్షమించాలి కదా, అందుకే ఈ దేవతకి ప్రసాదం తీసుకొచ్చాను. అలా చూస్తారేంటి? తీసుకోండి, తీసుకోండి. అత్తయ్య, ఈ ప్రసాదం దేవుడిది. ఒప్పుకుంటున్నాను, మీ మనసు కష్టపెట్టే పనులు చేశాను, దానికి లెంపలేసుకుంటున్నాను. ఏంటి, మీ కోపం తగ్గదా? గుంజిళ్ళు తీయమంటారా? ఆగాగు. ఏంటే నువ్వు మామూలు మనిషివి కాదు. పూజలొద్దు, ఏమీ వద్దు. అలా పూజలు చేస్తే నీ కడుపులో ఉన్న బిడ్డకి ప్రమాదం. మీ అత్తయ్య పైకి కనపడదు, కానీ కోడలంటే తనకెంత ప్రేమో. కోపాన్ని బయటికి చూపిస్తుంది, ప్రేమని మాత్రం లోపలే దాచుకుంటుంది. నీ సర్టిఫికెట్స్ ఏమీ అవసరం లేదు చంద్ర. మావయ్య చెప్పింది నిజమే అత్తయ్య. మీ ప్రేమను నేను చాలా మిస్ చేసుకుంటున్నాను. ఇంక ఇంట్లో
మీ అందరికీ సేవలు చేసుకుంటూ మీ అందరి ప్రేమలు పొందడమే నా పని. అత్తయ్య, నన్ను క్షమించేస్తారా? మీ అత్తయ్య ఏం మాట్లాడకుండా అలా మౌనంగా ఉందంటే క్షమించేసినట్టే సింధు. మౌనం అనేది అర్ధాంగీకారము. అంతేగా అసలు. అమ్మయ్యా, నవ్వేశారు. తీసుకోండి అత్తయ్య. థ్యాంక్స్ అత్తయ్య. అవును, ఇంతకీ మా శ్రీవారు ఎక్కడా? సింధు, ఈ మధ్య వాడు మనిషిగా లేడు. ఒకటే తాగుడు. అవునమ్మా, నీ గురించి తన మనసులో ఎందుకో బాధపడుతున్నాడు. నువ్వే మళ్ళీ వాణ్ణి దారిలో పెట్టాలి. అలాగే మావయ్య, ఇక మీ అబ్బాయి విషయం మీరు మర్చిపోండి. ఎలాంటి దిగులు పెట్టుకోకండి. నా భర్తని నేను చూసుకుంటాను కదా. అత్తయ్య, నన్ను యష్ని ఓ 10 రోజులు టూర్కి పంపించాలనుకున్నారు కదా. ఏం లాభం, దాన్ని నువ్వే మిస్ చేసుకున్నావు కదా. అందుకే నేనే దగ్గరుండి యష్ని తీసుకుని టూర్కి వెళ్తాను. ఏంటే, మళ్ళీ నన్ను కింద పడేసే ప్లానింగ్ చేయలేదు కదా. ఎందుకైనా మంచిద్దాము. ఇంట్లో నూనుంటే ఇప్పుడే బయట పారేసి. మావయ్య, అప్పుడంటే ఏదో పొరపాటు చేశాను. ఎప్పుడు అంతేనా? అదేం లేదమ్మా, ఏదో సరదాగా అన్నాను అంతే. టికెట్స్ బుక్ చేయనా? వద్దు, ఆల్రెడీ ఫ్లైట్ టికెట్స్ నేను బుక్ చేశాను. యష్కి ఈ విషయం మీరు చెప్పకండి. నేనే చెప్పి సర్ప్రైజ్ చేస్తాను. చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఓకేనా? నువ్వు చెప్తే ఓకే అమ్మా. సరే. అప్పుడంటే ఏదో అలా చేసింది గాని కోడలు మంచిదే. అదాము, మనకు కూడా టికెట్స్ బుక్ చేయనా? ఎక్కడికి? ఊటీ, షిమ్లా, మున్నా. అంత దూరం ఏమొద్దు, దగ్గరలోనే ఉంది కదా. ఏంటి? కాశీకి. దానికి బుక్ చేయండి. అయితే మనం కాఫీ తాగుదాం. హాయ్ సింధు. హాయ్ సిద్ధార్థ్. రావటం లేట్ అయిందా? లేదు, వెళ్ళికొచ్చిందనరా. పద. ఏంటి సిద్ధార్థ్, లగేజ్తో వచ్చావు? ఊరెళ్తున్నావా? అవును, నేను వచ్చిన పని అయిపోయింది కదా సింధు. నువ్వు అనుకున్నట్టుగానే మీ మేనత్త నిర్దోషిగా ప్రూవ్ చేసి కేసు గెలిచాం. ఇంకా నాకు ఇక్కడ పనే ఉంది, చెప్పు. సరే, అదే నువ్వు ఒక విషయం నాకెప్పుడు చెప్పలేదే. ఏ విషయం? అదే నువ్వు లవ్ చేసిన అమ్మాయి విషయం. తనకు ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది. తన గురించి వద్దు. ఆ అమ్మాయికి పెళ్ళైపోయిందన్నప్పుడు నువ్వు కూడా పెళ్లి చేసుకోవచ్చుగా. లేదు సింధు, ఈ లైఫ్ ఇంతే. బ్రహ్మచారిగా కంటిన్యూ అవ్వాల్సిందే. ఇక మీద నా పెళ్లి టాపిక్ తీసుకురావద్దు ప్లీజ్. సరే సరే, నేను ఇంక ఇబ్బంది పెట్టనులే. యశు నేను ఇద్దరం ఒక 10 days ట్రిప్కి వెళ్తున్నాం. టికెట్స్ కూడా బుక్ చేశాను. వావ్, వాట్ ఏ కోఇన్సిడెన్స్.
10 days నువ్వు యష్ ఇద్దరు ఫుల్ ఎంజాయ్ అనమాట. ఈ శుభ సందర్భంలో నీకు మంచి ట్రీట్ ఇస్తాను. ఇప్పుడు అవన్నీ అవసరమా సింధు? చాలా అవసరం. నీకెలాగో కేసు తాలూకు ఫీజు ఇస్తానంటే వద్దంటావు. అరే ఫ్రెండ్ దగ్గర ఫీజా? ఊరుకో సింధు. అందుకే ట్రీట్ ఇస్తున్నాను, కాదనుకు. ఓకే. వెయిటర్, అవును సింధు, ఇంతకీ ఏ ఊరు ట్రిప్? ఒక ప్లేస్ అనేది లేదు, రోజుకొక ప్లేస్. మా అత్త కేసు విషయంలో నా యష్ని నేను చాలా మిస్ అయ్యాను. ఇక ప్రాబ్లం సాల్వ్ అయింది కాబట్టి నేను ప్రతి నిమిషం యష్తోనే ఉంటాను. నా లైఫ్ పార్ట్నర్ యష్ కావడం నిజంగా నా అదృష్టం. యష్ సపోర్ట్ లేకపోతే మనకి విజయం వచ్చేదే కాదు. మా అత్తయ్యని కూడా కాదని ఎదిరించి ఇంత సాహసం చేసేదాన్నే కాదు. పాపం వాళ్ళమ్మతో ఎన్ని మాటలు పడ్డా నన్నెప్పుడూ ఇబ్బంది పెట్టలేదు. నన్ను యష్ బాగా అర్థం చేసుకున్నాడు. వాడు నాతో ఉంటే నాకు ఏ ప్రాబ్లం ఉండదు. నువ్వు రూమ్కి వెళ్ళు, ఫ్రెండ్ కాల్ వస్తుంది, మాట్లాడొస్తా. కేసు వాదించినందుకు నాకు ఫీజు కావాలి. ఎంత కావాలి సార్? చూడు సింధు, నువ్వన్నట్టు నీ అందం అంతా కావాలి. ఇంతకీ ఎప్పుడు చెప్తున్నావు? ఏం చెప్పడం మరా, అసలు చెప్పగలనో లేదో. రోజంతా తనే చూస్తుంటా. పైగా ఆఫీసులో చాలదన్నట్టు క్యాబ్ ఎక్కి ఇంటి దాకా వెనకాలే వెళ్తాను. కనీసం నోటీస్ కూడా చేయదు. పో నేనేమన్నా ఒక్కసారి వెళ్ళానా? రోజు చేసేదే అది. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం ₹1 మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.